దేవుడిచ్చిన శ్రేష్టమైన సమయానికి తండ్రి అయిన దేవునికి వందనాలు చెల్లిస్తున్నా. ప్రత్యేకంగా ఈ విధానంలో నన్ను ఆహ్వానించినటువంటి మరి అన్నకు సోదరి మేరీకి మరి ప్రభు అయిన యేసు నామంలో శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈరోజు పాప బర్త్డే కాకుండా మరి ముఖ్యంగా అన్న మరి మేరీ వాళ్ళ వెడ్డింగ్ డే కూడా మరి ఈ సెలబ్రేషన్స్ లో ప్రార్థనకు ముందు ఒక 3 విషయాలు మాత్రమే. కీర్తన 97లో 8వ వచనంలో యూదా కుమార్తెలు ఆనందించుగాక అన్నట్టుగా నిజంగా పరలోకమందు మరి ఈ బిడ్డను బట్టి ఆనందిస్తున్నారు. ఎందుకంటే అన్న వాక్యంలో స్ట్రెస్ చేసి చెప్పారు, బోర్న్ అగైన్ ప్రతి బిడ్డ కూడా ఆత్మలో జన్మించకపోతే పరలోక వారసత్వం అనేది ఉండదు. మనమంతా కూడా మన గోల్ అంతా కూడా ఎవ్రీ క్రిస్టియన్ యొక్క గోల్ టు రీచ్ ద హెవెన్. మనం పరలోకంలో చేరాలంటే ఖచ్చితంగా మారు మనసు పొందిన బ్యాప్టిజమే. నామకు వస్తే బాప్తిస్మాలు పనికి రావు, అక్కడ చెల్ల కూడా. కాబట్టి ఆ బిడ్డ మారు మనసుని బట్టి మనం ఇక్కడ సంతోషించడమే కాకుండా కెరూబులు సెరాపులు కోట్ల కొలది దూతలు ప్రభునందు ఆనందిస్తూ మరి ఆ బిడ్డకు మరి అన్నకు మేరీకి మెండైన దీవెనలు కుమ్మరిస్తున్నందుకు దేవుని స్తుతిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకంగా లాభ్యాకరణ తండ్రి, మీ కృపా ప్రేమ మహదేశం బట్టి ప్రశస్తమైన మీ సన్నిధానమునకు బలింపబడిన గొర్రెపిల్ల రక్తానికి ఎంత స్తుతించడం కూడా తక్కువే ప్రభా. మరి అన్నను బట్టి నా తండ్రి మరి ముందు మెసేజ్ ఇచ్చిన అన్నను బట్టి ఎంతగానో మీకు వందనాలు స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నా. ఆత్మీయ విషయాల్లో ఎంతో డెత్తులో దేవా నా ప్రభు ఎక్కడ బిడ్డలందరూ కూడా అర్థమయ్యే విధానంలో చెప్పిన ఆ వాక్యము మాలో ఫలించలాగునా మీ కృపాసాన్ని దాయించమని ప్రార్థిస్తున్నాం. దేవా మేము వచ్చామా వెళ్ళామా అని కాదు, కానీ ఈ బర్త్డే మెమరీస్ నా తండ్రి మా జీవితాల్లో ఉండులాగునా నా ప్రభ నా తండ్రి మరి నిర్గమ కాండంలో ఉన్న ఆశీర్వాదాలు అలాగే ఆది కాండంలో మా ప్రభ నిన్ను నమ్మి వచ్చినటువంటి అబ్రహాంను ఎంటీ హ్యాండ్ తో ఇచ్చిన అబ్రహాంను దేవా వేల కొలదిగా నా తండ్రి మా తండ్రి 7 రాజుల కంటే గొప్పగా మీరు ఆశీర్వదించినట్టుగా ఈ సమయంలో అన్నను కూడా అలాగే మీరు ఆనందపురం ప్రాంతంలో మీరు బహుగా మీరు ఆశీర్వదించారు. అందుకు నేను స్తుతిస్తున్నాం. చుట్టుపక్కల అనేక ప్రదేశాల మైత్రి వెపన్గా మీరు వాడుకుంటున్నారు. అందుకు మేము స్తుతిస్తున్నాం. ఈ యొక్క నా ప్రభ ఇక్కడ చేయబట్టటువంటి ఈ యొక్క కార్యక్రమం వారి పిల్ల తరం 4 తరాలుగా దేవా ఉండలాగునా మీరు బ్లెస్ చేయమని ప్రార్థిస్తున్నాం. స్తోత్రం దేవా. బిడ్డకు మీ జ్ఞానాత్మతో నింపండి. ఎకబేదికి ఇచ్చిన జ్ఞానం కలుగ చేయదు కాక హెబ్రీ స్త్రీలకు ఇచ్చిన చురుకుదనం బిడ్డకు మీరు దాయిచ్చమని ప్రార్థిస్తున్నాం. దెబోరా ఒక తల్లిగా ఇశ్రాయేలుకు తల్లిగా ఉండింది నా ప్రభా. బిడ్డ అనేక ఆత్మలు మీ సన్నిధిలో నడిపించే ఒక పాత్రగా ఆత్మీయ తల్లిగా మీరు ఆస్వాదించమని ప్రార్థిస్తున్నాం. అలాగే నా ప్రభా యాయల్కి ఇచ్చిన జ్ఞానాన్ని వివేకాన్ని నా ప్రభా ధైర్యాన్ని తెగింపుని మీరు దయచేస్తే బిడ్డ అపవాదిని ఎదిరించగల శక్తి మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఏమైనా కాలంలో రాబోయే ప్రతి శోధన పైన నా తండ్రి వాక్యమైన మేకుతో వాక్యమైన శుద్ధితో దేవ అపవాది ఘనతలో నా ప్రభ నా తండ్రి పాపము మా ప్రభ చెడుతను అసహించుకొని పరిశుద్ధత నుంచి అతి పరిశుద్ధిలోకి వచ్చే బిడ్డగా మీరు బ్లెస్ చేయమని ప్రార్థిస్తున్నాం. అలా మీరు దీవిస్తున్నారు, అందుకు మేము స్తుతిస్తున్నాం. దేవా మీకే స్తోత్రం, మీకే స్తోత్రం, మీకే స్తోత్రం, మీకే స్తోత్రం, మీకే స్తోత్రం. కీర్తన 114:12 ఉన్నట్టుగా దేవ నా ప్రభ మరి ఇశ్రాయేలు యొక్క కుమార్తెలు నీ యందు భయభక్తి గల కుమార్తెలు నగరునికే చెక్కిన మూల స్తంభాలాగా ఎవరైన సంఘంలోను సమాజంలోను క్లాస్ లో కూడా మైత్రి వెపన్ గా మీరు వాడుకుంటున్నందుకు మేము స్తుతిస్తున్నాం. దేవా మరొకసారి అన్నను బట్టి మేరీని బట్టి నా తండ్రి మరి మేరీ వాళ్ళ బంధువు రక్తందికు వారి తల్లిని మా తండ్రి ప్రతి ఒక్కరిని అన్న వారి బంధువు రక్తందికు ఇక్కడ వచ్చే వారి యొక్క నా తండ్రి ఫెలోషిప్ మా తండ్రి సంఘం యొక్క దేవా ఫెలోషిప్ మెంబర్స్ అందరూ కూడా మీ జ్ఞానాత్మతో నింపి మిమ్మల్ని మీద మహింపరుచుకొని నేను మెండైన దీవెనలతో సంతోషం సమాధానం నెమ్మది సమృద్ధి దయచేసినందుకు మేము స్తుతిస్తూ ఈ కేక్ ఏ విధానంలో పొంగిందో అలాగా నానాటికి వీళ్ళు బలాభివృద్ధి నందుతూ నా జీవిత ప్రయాణంలో నేను రీచ్ కావడానికి మీ కృపాసహం దాయిచేయరాక. కేక్ ఎంత మృదువుగా ఉంటుందో క్రైస్తవ జీవితం అతని వారి మాటలు మృదువుగా ఉండలాగునా మీ కృపాసహం దాయిచేయమని ప్రార్థిస్తున్నాం. దేవా కేక్ ఎంత రిచ్ గా ఉంటుందో నీ నామం పెట్టబడిన నీ జనులు అన్ని నామంలో కంటే పై నామమైన మీ నామంలో హెచ్చిస్తూ వారి జీవితాలను అతన్ని ఘనముగా మర్యాదగా పరిశుద్ధంగా జీవించడానికి కృపనిస్తున్నందుకు మేము స్తుతిస్తూ మమ్మను మా ఆత్మను మీ చుట్టకే సమర్పిస్తున్నా జయిస్తున్నామని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. థ్యాంక్ యూ. Only one will not do. Take the gift of salvation, then you will have true. పిల్లలతో పైకి రండి అమ్మ, పిల్లలు చిన్నపిల్లలు పైకి రండి. నీ దేవుడైన యెహోవా నీ మధ్య ఉన్నాడు. ఆయన శక్తిమంతుడు,
ఆయన మిమ్మల్ని రక్షించును, ఆయన బహు ఆనందంతో నీ యందు సంతోషించును. అంటే మీ యందు దేవునికి ఎంత సంతోషం ఉంది. నీ యందు తనకున్న ప్రేమను బట్టి శాంతం వహించి నీ అందరి సంతోషం చేత ఆయన హర్షించును. నీ నియామక కాలపు పండుగలకు రాలేక చింతపడు నీ సంబంధులను నేను సమకూర్చెదను. తర్వాత 20వ వచనము, ఆ కాలం 19, ఆ కాలం నిన్ను హింస పెట్టి వారినందరినీ నేను శిక్షించను. అపవాదికి తగిన శిక్ష దేవుడు ఇస్తాడు. ఈ అనారోగ్యం తీసుకొచ్చిన దుష్ట శక్తులను దేవుడే లయపరుస్తాడు. కుంటుచు నడుచు వారిని నేను రక్షించును, చెదరగొట్టబడిన వారిని సమకూర్చును. ఏ ఏ దేశములలో వారు అవమానం నొందిరో అక్కడెల్లా నేను వారికి ఖ్యాతిని మంచి పేరును కలుగచేసాను. ఆ కాలంన మీరు చూస్తుండగా నేను మిమ్మల్ని చెరలోండి రప్పించి, చెర అంటే మామూలుగా ఇది జైలని కాదు, అనారోగ్యము, బాధ, వేదన, రోదన ఇవన్నీ చెర నుండి రప్పించి మిమ్మల్ని సమకూర్చిన తర్వాత మిమ్మల్ని నడిపించను. నిజంగా భూమి మీదనున్న జనులందరి దృష్టికి నేను ఖ్యాతిని మంచి పేరును తెప్పించును. ఇదే యెహోవా. ఇది మేరీకి అన్నకు వాగ్దానం. ఇది నా వాగ్దానం. మీరు థ్యాంక్ గాడ్, హల్లెలూయా. నేను ఏదో చెప్తే మీరు అదే అన్నారు పోయిన సంవత్సరం కదా. నా వాగ్దానం. దేవుడికి స్తోత్రం. చూడు దేవుడు ఎలా ఉన్నాడు. జనులందరి దృష్టికి నేను మంచి పేరును కలుగుతున్నాను. ఇదే అంటే అమ్మ కోసమే. ఇది మీకు, అన్నకు మీకు. దేవుడు మంచి పేరు, మంచి ఖ్యాతిని ఇస్తారు. దేవుడు మనం ఆయనలో ఆనందించినప్పుడు ఆయన శక్తిమంతుడై మన జీవితంలో ప్రతి కార్యంలో ఆయన చేసేవాడుగా ఉన్నాడు. మరి భయపడక ధైర్యంగా ప్రతి విషయంలో మనం ముందుకు అడుగు వేసినప్పుడు విశ్వాస సంబంధమైన మంచి పోరాటంలో నిజమైన విషయాన్ని, ఘనమైన విషయాన్ని దేవునికి మహిమపరిచే విధానంలో మన జీవితాన్ని ఆయన మరి మెరుగు చేస్తారు. ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ నమ్మకంగా నా ప్రియ పరలోక తండ్రి, మీ కృపా ప్రేమ మహదేశం బట్టి ప్రశస్తమైన మీ సన్నిధానంలో మదింపబడిన కొరటిగా రక్తానికి ఎంత తక్కువే ప్రభ. మరి మేరీకి ముఖ్యంగా నా తండ్రి 2024-25 వరకు నా ప్రభ నా తండ్రి ఆమె వైవాహిక జీవితంలో మీరు ఆశీర్వదించి నా తండ్రి దేవా ఆమెను ఈ విధానంలో ఆధ్యాత్మికంగా బలపరిచి మైటి వెప్పన్గా మీరు వాడుకున్నందుకు, అన్నను మీరు వాడుకున్నందుకు మేము స్తుతిస్తున్నాం. అలాగే స్వీటీ కూడా రేపు బర్త్డే నా ప్రభ నా తండ్రి, ఆ బిడ్డ కూడా మరొక సంవత్సరం మీరు ఇవ్వబోతున్నారు. మీ ఆత్మశక్తితో మీరు నింపమని ప్రార్థిస్తున్నాం. రేపు జరిగే ప్రతి కార్యక్రమంలో మీ సన్నిధానం తోడుగా ఉంచమని ప్రార్థిస్తున్నాం. దేవా చిన్ని బిడ్డ జ్ఞానాత్మతో మీరు నింపమని ప్రార్థిస్తున్నాం. ఎస్యా దేవా 97వ కీర్తన 8వ వచనంలో చెప్పబడిన రీతిగా యూదా కుమార్తెలు యెహోవా యందు ఆనందించడానికి సెలవిచ్చిన విధానంలో స్వీటీ నీ యందు ఆనందించడానికి, నీ యందు ఎంతగా ఆనందిస్తుందో దేవా, వాక్యంలో ఎంతగా వర్ధిల్లుతుందో అంతగా బిడ్డ నా ప్రభ నా తండ్రి విద్య సంబంధమైన విషయాల్లో దేవా ప్రతి నా ప్రభ నా తండ్రి మరి తన పనుల్లో దేవా నీకు మహిమకరంగా వర్ధిల్లడానికి మీ కృప దయచేయమని ప్రార్థిస్తున్నాం. దేవా కీర్తన 144:12 చెప్పబడిన రీతిగా మా కుమార్తెలు నగరునికి చెప్పిన మూల స్తంభాలు అన్నట్టుగా ఈ బిడ్డ నా ప్రభ ఇంటికి మూల స్తంభం లాగా ఉండి తల్లిదండ్రులకు విధేయత కలిగిన ప్రభ నిన్ను నా మహిమపరిచి నిన్ను కనపరిచే బిడ్డగా ఎదుగుతున్న కొలది దేవా నీకు నా ప్రభ హత్తుకొని ఆనుకుని జీవించే బిడ్డగా ఆత్మ సంబంధమైన జ్ఞానంతో బిడ్డను ముందుకు నడిపింపచేయమని ప్రార్థిస్తున్నా. దేవా మీకే స్తోత్రం, మీకే స్తోత్రం, మీకే స్తోత్రం, మీకే స్తోత్రం. ముఖ్యంగా నా ప్రభ మేరీ వాళ్ళు పైన నా తండ్రి దేవా మరి ఆ యొక్క నా ప్రభ మమ్మల్ని టైల్స్తో నా తండ్రి వారు చేసిన పనిని మీరు మా తండ్రి దేవా మీకు మహిమకరమైన విధానంలో జ్ఞానాత్మతో పని వారిని నింపమని ప్రార్థిస్తున్నాను. దేవా మీ చిత్తానుసారంగా అది రూపకల్పన చేయబడడానికి మీ కృప దయచేయండి. యెహోవా ఇల్లు కట్టించలేదా దాన్ని కట్టు వాళ్ళకి రాష్ట్రం పెద్దమే అన్నారు. ఆ వాగ్దానం నెరవేర్చి ఇంత చక్కటి గృహాన్ని వాళ్ళకి ఇచ్చారు. దేవా ఇంకా ఈ గృహం మా తండ్రి దేవా మీరు విస్తరింపచేయమని ప్రార్థిస్తున్నాం. ఆధ్యాత్మికంగా నా ప్రభా సేవా విధానంలో కూడా విస్తరించులాగునా మీ కృపా దయచేయండి. అలాగే అన్నను మా ప్రభ నా తండ్రి అక్కను కూడా మీ కరుణాపీఠంలో ఎత్తిపడుతున్న అన్న ఒక మంచి సైనికుడిగా దేవా భక్త సింగ్ అంకుల్ యొక్క నా ప్రభ నా తండ్రి వారి యొక్క నా ప్రభ నా తండ్రి మరి యొక్క ప్రణాళికలో దేవా అంకులు మీ సన్నిధిలో కార్చిన కన్నిటికీ దేవా జవాబుగా అనేక మందిని మీరు మా తండ్రి దైవజనులు రివైవల్ చేశారు మేము స్తుతిస్తున్నాం. అయితే దైవజనుల వారందరూ కూడా నా ప్రభ నా తండ్రి మీకు మహిమకరంగా మాత్రమే పని చేయడానికి మీ కృప దయచేయండి. భక్త సింగ్ నా తండ్రి దేవ అంకుల్ వారి యొక్క ఫెలోషిప్ లో ఉన్న ప్రతి సంఘంలో మీ కరుణాపీఠంలో ఎత్తిపడుతున్నాయా కనికరించండి, 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 కృప దయచేయమని ప్రార్థిస్తున్నా. దేవ మీకు మహిమకరంగా ప్రతి కలిసి పనిచేయడానికి మీ కృప దయచేయండి. ప్రతి ఒక్క సేవకుడు అకుల్లా తీసుకెళ్ళా పౌల్లాగా పరిచయం చేయడానికి మీ కృప దయచేయండి.
దేవా నా ప్రభా ఎవరికి వారు మాత్రమే హెచ్చించుకోకుండా తగ్గించుకొని ఒకరినొకరు గౌరవించుకొని దేవా నేను కనపరచడానికి మీ కృపాంశాన్ని దాచమని ప్రార్థిస్తున్నాం. మరి అక్కలో ఉన్న బలహీనత కూడా నా చేస్తున్న గర్జించి కాచుదాకా బంధించమని ప్రార్థిస్తున్నాం. దేవా ప్రతి విధమైన అసలు ఇన్ఫెక్షన్ వేస్తున్నామని లయపరచమని ప్రార్థిస్తున్నాం. కాఫ్ సింటమ్స్ వి స్టిల్ స్టాప్ లైక్ ఇన్ జీసస్ నామములో. We command with the power of the Holy Spirit, also we rebuke loose and brought right in Jesus name. అలాగే నా ప్రభా ఆంటీలో ఉన్న ప్రతి బలహీనత మీరు లైఫ్ వస్తున్నారు. వృద్ధులు కళలు కందులు అని మీరు సెలవిచ్చారు. ఆంటీ అనేక కళలను దర్శనాలు నాతో షేర్ చేసుకుంది ప్రభా. ఆ తల్లికి మీరు ఇచ్చిన ఆత్మ సంబంధమైన నా తండ్రి రాయిక నా తండ్రి దేవా నీకు మహిమకరమైన విధంలో దర్శనాన్ని బట్టి మేము స్తుతిస్తున్నాం. ఆంటీని బలపరచండి, ధైర్యపరచండి, దీర్ఘాయుష్ని దయచేయండి. నెరస్థిర వెంట్రుకలు సొగసైన కిరీటం అన్నారు దేవా. అనేక మంది ఇళ్లలో వృద్ధులు ఉండటం ఆశీర్వాదకరం దేవా. నీతి మంత్రులు ఖర్జూర వృక్షం వలె మూవ్ వేదులని మీరు సెలవిచ్చారు. నీ బిడ్డ మూవ్ వేస్తున్నా ప్రభా. పిల్లలకు ఆమె ఆశీర్వాదకరంగా ఆమె ప్రార్థన ఆమె యొక్క కుమారులకు కుమార్తెలకు మనుమరాళ్లకు ఆశీర్వాదకరంగా ఉండలాగున కృపాను దయచేయండి. అలాగనే డానియల్ మా ప్రభనాథుని మరి డానియల్ ద్వారా ఇచ్చిన పిల్లలు కూడా మీరు జ్ఞాపకం చేసుకుని మేరీ వాళ్ళ ఇంట్లో పనిచేసే ప్రతి పని వారిని మీ జ్ఞానాత్మకం కలిగింది సాధనలు అన్ని కూడా లైఫ్. మరి ముఖ్యంగా మేరీ మోకాళ్ళ నొప్పి నుంచి మీరు విడిపించి నా తల్లి ఏ పని చేసినా ఆ బిడ్డకు నా తల్లి నీరసం లేకుండా నూతన శక్తి నా తల్లి మేకా సన్నిధి కాంతి తోడుగా ఉంచమని మరలా మేము కలియేంత వరకు మీ కృపలో మమ్మల్ని దాచమని నజరేయునామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్ 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 ఆమేన్. అది ఆఫ్ చేసి మళ్ళీ తండ్రిని ఆచరిస్తున్నాం. మరి 2025 ఈ సంవత్సరం అంతట్లో దేవుడు లక్ష్మిని వారి కుటుంబాన్ని వారి పిల్లలు బాగా ఆశీర్వదించినాడు. మరి పెద్ద పాప జాహ్నవి డాక్టర్గా ఉంటుంది. దేవుడు అభివృద్ధి జ్ఞానాత్మకం ఉంటుంది కాక. అలాగే మరి చిన్న కుమారుడు కూడా దేవుడికి మహిమకరంగా మరి అక్కడ చదివేటట్టు లాంగ్ టర్మ్ వెళ్ళి మనం కూడా వాళ్ళ కోసం ప్రార్థన చేద్దాం. ఇక్కడ యెషయా 54:12 నీ పిల్లలందరూ యెహోవా చేత ఉపదేశం పొందిన వారగుదు, నీవు భయపడనక్కర్లేదు, నీతి నీకు ముందుగా నడుచును. అదే నీ మంచి నీకు ముందుగా నడిచి దేవుడు మంచి చేస్తాడు. తర్వాత అది నీ దగ్గరికి రానే రాదు. జనులు గుంపు కూడేనను నీ పక్ష వారవుతారు. నీకు విరోధంగా గుంపు కూడే వారందరినీ దేవుడు గద్దించి వాళ్ళకు బుద్ధి చెప్తాడు. అదే ఈ 2026 వాగ్దానం ఇది. నిశ్చయంగా నీకు మేలు చేయవాలని నేను నిన్ను బలపరుచుతున్నాను. దేవుడు బలపరుచిన పిల్లలు కూడా భయపడుతుంది. సాయికి చెప్పింది ముఖ్యంగా సాయి వాగ్దానం జరిగింది. నువ్వు బాగా జరిగింది ప్రేమ గల ప్రభా నీకు వందనాలు స్తుతులు తెలియజేసుకుంటున్నాం. లక్ష్మి మీరు కనిపించి దేవ బిడ్డలు మీరు బలపరుచిన ధైర్యపరుచిన చూపుతారు. సాయి కూడా నా తల్లి అక్కడ లాంగ్ టర్మ్ అయిపోయే వరకు ఆ హాస్టల్లో బిడ్డలు జ్ఞానం బయట ప్రశాంతం మీ జ్ఞానాత్మక జాస్వలు మీ జ్ఞానాత్మక నింపడుతుందా. మరి అన్న కూడా మెడికల్ షాప్లో ఉంటుండగా దేవా బిడ్డ కావాల్సిన జ్ఞానాన్ని వివేకాన్ని మరి ముఖ్యంగా వారికి ఆర్థిక సమస్యలన్నీ తొలగించండి. ఎవరైతే మీ దగ్గర దేవా నా ప్రభ మరి తీసుకున్నారో అప్పు వాళ్ళకి చెల్లించే జ్ఞానం దేవా వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం. మంచి మనసు వాళ్ళకి దయచేయండి. ఎగ్గొట్టే నేచర్ నుంచి విడిపించండి దేవా. మీకే స్తోత్రం మీకే స్తోత్రం మీకే స్తోత్రం మీకే వందనాలు చెల్లిస్తూ నా దేశంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్. ఓకే గాడ్ బ్లెస్ యు. హ్యాపీ పిల్లలందరూ దేశం బట్టి ప్రశస్తమైన మీ సన్నిధానాలకు వధింపబడిన గొర్రెపిల్ల రక్తాన్ని బట్టి వందనాలు స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం దేవా. అనంతపురం నుంచి క్షేమంగా మమ్మల్ని ఇక్కడ చేర్చారు. అక్కడ అనేక మంది అన్యజనుల మధ్య మీకు మహిమకరంగా పాడడానికి ప్రార్థించడానికి తండ్రి మేము స్తుతించి నయంపరిచి గణపరచడానికి మీరు ఇచ్చే శ్రేష్టమైన అవకాశం బట్టి మేము స్తుతిస్తున్నాం దేవా. అలాగే నా ప్రభా సహోదరి మల్లికను మాత్రమే మీరు ఆశ్రయించి బలపరిచి వారి పైన నా ప్రభ నా తండ్రి మరి చేస్తున్నటువంటి ఆ యొక్క పనిని మీరు దీవించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మరి అలాగనే దేవా నా తండ్రి దేవా మేరీ వారి ఇంటి పైన కూడా కట్టుతున్నటువంటి కట్టడం నీకు మహిమకరంగా ఆశీర్వాదకరంగా కట్టడానికి మీ కృపాసనం దయచేయండి. మీరు కట్టిస్తున్న విధానం బట్టి మేము స్తుతిస్తున్నాం. ఈ రోజు నా తండ్రి మేరీ విజయ్ భాస్కర్ నా తండ్రి వారి యొక్క వెడ్డింగ్ డే. అలాగే స్వీటీ నా ప్రభ నిరీక్షణ ఇంకా నా ప్రభ నా తండ్రి వారి బర్త్డే కార్యక్రమం నీ నామ ఘనత నిమిత్తమై మీరు జరిగించుకున్నారో అందరికీ నేను స్తుతిస్తున్నాం. ఎంతమంది అన్ని వాక్యం విన్నారో వారందరి జీవితాలు మీరు పరిపంచమని ప్రార్థిస్తున్నాం. మధ్యాహ్నం వేళ వాక్యం చెప్పిన రోజు మంది బట్టి మేము స్తుతిస్తున్నాం. ఈ రాత్రి కాల సమయంలో అనేక మంది నిద్రిస్తూ ఉన్నారు తండ్రి దేవా. వారి యొక్క నిర్లక్ష్య స్వభావాన్ని మీ చేతులకు అప్పగిస్తున్నాం. సమయం ఉండగానే మీరు ద్వారం దగ్గర ఉన్నారు ప్రభా. ఎంతో మందికి అవకాశం లేక నా ప్రభా వాక్యం కోసం ఎంత తపతపలాడినా తండ్రి, ఎంత మంది కాల్ చేస్తున్నారు ప్రభా నా తండ్రి. అయితే ఈ భూమి ప్రాంతంలో వీరికి ఇచ్చిన అవకాశం సద్వినియోగం చేసుకునే జ్ఞానం
కలుగుతామని ప్రార్థిస్తున్నాం. దేవుని పైన కలుగుతామని ప్రార్థిస్తున్నాం. దేవా నీ సన్నిధిలో ఒక దినం గడుపుడా 1000 దినాల కంటే శ్రేయస్ కదా. అలాగనే మా అందరినీ మీ సన్నిధిలో మేము ఉండడం ద్వారా అనేక ఆశీర్వాదాలు మేము మా కుటుంబాలు పొందుకుంటామని జ్ఞానం కలుగచమని ప్రార్థిస్తున్నాం. దేవా రాత్రి ప్రార్థన నీకు ఎంత ఇంపైన స్వార్థ యాగంలో వారికి తెలియచేయమని ప్రార్థిస్తున్నాం. మీరు ప్రతి పగలు నాతని వాక్యం ప్రకటించారు, ప్రతి రాత్రి అంతా మీరు నీ దేవుని సన్నిధిలో గడిపారు. అందుకనే నా ప్రభా అనేక ఆత్మలు మా ప్రభా నీ నామం పేట నా రక్షణ పొందే ఆ భాగ్యమును తండ్రినే దేవుడు ఇచ్చాడు. అందుకు మేము స్తుతిస్తున్నాం. దేవా మేము మాత్రమే రక్షణ పొందడం కాదు, అనేక ఆత్మలను మీ సన్నిధిలో తీసుకురావడానికి మీ కృపాసాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం. చదవన లేఖన భావన ఆశించి విరిచి మా అందరి జీవితాల్లో ఫలింపచేసి మమ్మను మాత్రం మీ చుట్టూగా సమర్పిస్తున్నారు. జడా యేసుక్రీస్తు శక్తి గల నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. యెహోవా స్వరం అంటే దేవుని యొక్క శబ్దము ఏ విధానంలో ఉంటుంది అన్నది యెహెజ్కేలు రాస్తున్నాడు. మందిరంలో నుంచి ఒకడు నాతో మాట్లాడినట్టు శబ్దం వినబడను. ఆ యొక్క మాటలు ఎలా ఉన్నాయంట, అనేక జల ప్రవాహం లాగా వినబడను అని మనకి ఇక్కడ చూస్తారు. 2వ వచనం చదవండి. దేవుడి శబ్దం ఎలా ఉంటుందో 41వ అధ్యాయం 2వ వచనం. ఇశ్రాయేలుల దేవుని ప్రభావము తూర్పు దిక్కున కనబడెను. దాని నుండి పుట్టిన ధ్వని విస్తార జలముల ధ్వని వలె ఉండెనంట. చూడండి, ఆయన ముఖ ప్రకాశం కూడా చాలా, ఆయన ప్రకాశం చేత భూమి అంతా కూడా ప్రకాశిస్తుందంట. అంటే సూర్యుడు ఉదయించట్లేదు, కానీ దేవుని యొక్క ముఖ ప్రకాశం వల్ల భూమికి అంతా కూడా 1000 కోట్ల సూర్య తేజం కంటే కూడా ఎక్కువ వెలుతురుతో భూమి అంతా కూడా వెలుగుమయమైందంట. అలాగా భూమి అంతా ఒక్కసారి సూర్యుడు లేకున్నా కూడా వెలుతురు వచ్చిందంటే అందరికి ఏమైతుంది, మనుషులకంతా ఆశ్చర్యం. ఏంటి ఎంత పెద్ద వెలుగు అంటామా లేదా అది. అలాగనే చంద్రుడు కూడా బాగా ఎక్కువ పట్టపగలలాగా సూర్యుడి కంటే కొంచెం తక్కువ వెలుగు వచ్చినా కూడా ఈరోజు సూర్యుడు ఎంత ఇదిగా వెలుగున్నాడు అని మనం అనుకుంటాం. అంటే ఒక మార్పు అన్నమాట. ఎందుకు దేవుడు యొక్క మరి ఆ యొక్క ప్రభావం, ఆయన ముఖకాంతి, ఆ విధానంలో ఆయన ప్రభావము తూర్పు దిక్కున ఉన్నప్పుడు ఆయన ప్రకాశం చేత భూమి అంతా ప్రజ్వలించింది అంటే దాని అర్థం ఏంటంటే దేవుడు సృష్టించినటువంటి సూర్యుని కంటే దేవుడు ఎక్కువ తేజోవంతంగా ఉన్నాడు, దేవుడు ప్రకాశవంతుడై ఉన్నాడు. భూమి ఆయన ముఖ ప్రకాశం చేత వెలుగొందింది. భూమికి ఆయన ఒకవేళ ముఖం చాటు చేసుకుంటే భూమికి చీకటి వస్తుంది, అంతే కదా. సూర్యుని దేవుడు పొమ్మంటేనే సూర్యుడు వచ్చినాడు. చంద్రుడి దేవుడు కలుగు కాక అన్నాడు మాటతో. ఆది కాండంలో అంతా మనం చూస్తాం. చంద్రుడు కలుగు కాక అంటే చంద్రుడు వచ్చాడు, సూర్యుడు కలుగు కాక సూర్యుడు వచ్చాడు. మరి సూర్యుడు కలుగు కాక అనకుండా చేస్తుంటే భూమి అంతా ఏమైంది, చీకటి అయింది. అందుకే ఆ సూర్య చంద్రుడు చేసినటువంటి దేవుడు ఎంత ప్రభావం కలవాడో తెలియచేయడానికి ఆయన ముఖ ప్రకాశం వల్ల భూమి అంతా ప్రకాశిస్తుంది. ఒకటి. రెండవది, ఆయన యొక్క నోటి మాట విస్తార జల ప్రవాహంలో అంట. అంటే మామూలుగా కాలువ పారుతుంటే అక్కడ కాలువ పారుతుంటే ఇక్కడ మనకు శబ్దం వస్తుంది కదా. ఎప్పుడైనా మీరు సముద్రం చూడాలని మీరు పోతే 1/2 మైల్లో నుంచి సముద్రము శబ్దం వస్తూనే ఉంటుంది. దాని పొంగులు, దాని అలలు 1/2 కిలోమీటర్ దూరం నుంచి వస్తూనే ఉంటాయి. బాంబేకి మీరంతా చాలాసార్లు పోతుంటారు, చూస్తుంటారు కదా. ఇంకా ఆయా విధాలలో కూడా మనం చూస్తుంటాం. న్యూస్లలో కూడా సముద్రం గురించి శబ్దం ఎంత విస్తార జల ప్రవాహం యొక్క శబ్దం అంట. అందుకనే విస్తార, మనం బస్సులో పోతుంటే ఏమైనా ప్రవాహం వస్తుంటే వాటి శబ్దం కూడా మనం కనపడుతున్నాం. అట్లా విస్తార జల ప్రవాహంలా శబ్దంలాగా దేవుడి యొక్క స్వరం ఉంది అని అంటున్నాడు. ఆయన స్వరము అంత గంభీరమైంది, భీకరమైంది. ఆయన మెల్లనైన స్వరంతో మాట్లాడతాడు, గంభీరంగా మాట్లాడతాడు, గద్దించి మాట్లాడతాడు, గురువులాగా కూడా ఆయన స్వరం ఉంది. చూడండి 29వ కీర్తన చదవండి. 29వ కీర్తన. దైవపుత్రులారా యెహోవాకు ఆరోపించుడి,
ప్రభావ మహత్యములను యెహోవాకు ఆరోపించుడి. యెహోవా నామమునకు చెందవలసిన ప్రభావం అది ఆయన నామములకు చెందవలసిన ప్రభావమును ఆయనకు ఆరోపించుడి. ప్రతిష్ఠితములకు ఆభరణం ధరించుకొని ఆయన ఎదుట సాగిలపడి యెహోవా స్వరము జలముల మీద వినబడుచున్నది. మహిమ గల దేవుడు ఉరుము వలె గర్జించుచున్నాడు. చూడండి, ఇక్కడ జల ప్రవాహం లాగా అన్నాడు ఒకటి. రెండోది ఉరుము రాగా ఆయన స్వరం గర్జిస్తున్నాడు. మహాజలముల మీద యెహోవా సంచరించుచున్నాడు. మహాజలముల మీద జల ప్రవాహాలు వస్తే మనం భయపడిన అవసరం లేదు. జల ప్రవాహముల మీద ఎవరు సంచరిస్తున్నాడు? యెహోవా దేవుడు. సుడిగాలిలో కూడా ఆయన మాట్లాడతాడు. అందుకు సుడిగాలి వస్తే మనం భయపడిన అవసరం లేదు. జల ప్రవాహం వస్తే మనం భయపడిన అవసరం లేదు. యెషయా 43లో ప్రవాహ జలంలో ముత్తినా కూడా నేను అవేమి చేయమంటాను. ఇక్కడ ఇంకా యెహోవా స్వరం చూడండి. యెహోవా స్వరము బలమైనది. 29 అట్లనే పెట్టుకోండి. యెహోవా స్వరం ఎలాంటిది అంట? బలమైనది. ఒకటి ఆయన జల ప్రవాహం లాగా ఆయన స్వరం ఉంటది. రెండోది ఉరుములాగా ఉంటది. ఆయన స్వరము ప్రభావము బలమైనదిగా ఉంటాయంట. యెహోవా స్వరం ప్రభావం గలది. యెహోవా స్వరము దేవదారు వృక్షములను అది ఆయన మాట్లాడిన అంటే ఎవరు చెప్పకుండా దేవదారు వృక్షంలో వాటంతా కవి విరిగిపోతాయంట. ఆయన మాట్లాడుతుందంటే ఆ యొక్క చెట్లు భయపడి విరుగుతున్నాయంట. దేవదారు వృక్షములను ఎంతగా వాటిని రంపంతో కోస్తే తప్ప అవి కోయబడి చాలా గట్టిగా ఉంటాయి. అలాంటి దేవదారు వృక్షములు దేవుడు మాట్లాడుతుంటే భయపడి విరిగిపోతున్నాయంట, వణుకుతున్నాయి. తర్వాత యెహోవా లెబానోను దేవదారు వృక్షములను ముక్కలుగా విరిచును. లెబానోను దేవదారు వృక్షంలో ఏం చేస్తుంటే ముక్కలుగా విరిచి. చూడండి, లెబానోను వృక్షాలు కూడా చాలా బలమైనవి, చాలా పటిష్టమైనవి. అలాంటి లెబానోను దేవదారు వృక్షములన్నీ కూడా విరుగుతున్నాయంట. దూడవలె అవి గంతులు వేయినట్లు ఆయన చేయును. లెబానోనును సిరియోనును గురుపోత పిల్లవలె గంతులు వేయినట్లు ఆయన చేయును. యెహోవా స్వరము అగ్ని జ్వాలలు ప్రజ్వలింపజేయుచున్నది. అగ్ని జ్వాలలు ఆయన మాట్లాడుతుంటే నిప్పు రబ్బరుస్తున్నాయి, మండుతుందంట. ఎందుకు? యెహోవా దహించగ్ని. ఎబ్రియల్ రాష్ట్ర పత్రిక 13 చివరిలో దేవుడు దహించగ్ని ఉన్నాడు. ఇంకా చదవండి. యెహోవా స్వరము అరణ్యమును కదిలించును. యెహోవా కాదేశు అరణ్యమును కదిలించును. కదిలిస్తాడు. అరణ్యం ఆయన మాట్లాడుతుంటే అరణ్యం అదంతా కదా కాలిపోతుంట. కాదేశు అరణ్యం ఇంకా అదంతా అంటే ఆయన మాట్లాడుతున్నంటే లేదు ఇంత అనేది మాట మనం చూస్తున్నాం. ఇంకా చాలా ఉంది, మీరు తర్వాత చదువుకోండి. అలాగే ఆయన మెల్లనైన స్వరంతో కూడా మాట్లాడతారు. ఆయన ప్రేమ గల మాటలు, దయగల మాటలు, కరుణ గల మాటలు. ఆయన అలాగా తన యందు భయభక్తి గల వాళ్లకు కరుణ గల మాటలు మెల్లనగా ఆయన ఎంత ఇదిగా మాట్లాడుతుంటాడు. మెల్లనైన స్వరంతో, మాధురమైన స్వరంతో మాట్లాడతారు. ఇంకా దేవుడికి విరోధం అంటే వాళ్ళని గద్దిస్తాడు. అందుకని ఇక్కడ గద్దించిన మాట ఏమంటున్నాడు ఇక్కడ? ఇది నా గద్దె స్థలము అంటే ఆయన ఉండేటటువంటి స్థలం. మనం దేవుని మన హృదయంలోకి ఆహ్వానించినప్పుడు మన హృదయము ఆయనకు గద్దె స్థలంగా, ఆయనకు పాదపీఠంగా మనం చేసినప్పుడు ఆయన మనలోకి వచ్చి మనతో మాట్లాడతాడు. మనం దేవునికి విరోధంగా ఉంటే భయంకరమైన ఉగ్రత. అందుకే మనం చూస్తే 2వ దినవృత్తాంతంలో 31:10-11 చదవండి. 2వ దినవృత్తాంతంలో 31:10-11. 10-11. యెహోవా మందిరంలోనికి జనులు కానుకలను తెచ్చుట మొదలుపెట్టినప్పటి నుండి మేము సమృద్ధిగా భోజనం చేసి అంటే ఒక మాట చెప్తారు, వీరంతా నా మందిరం నింపండి అని ఒక మాట ఆయన చెప్తే, ఇక్కడ ఆ మాటకు కట్టుబడి వీళ్ళంతా మందిరం సమృద్ధిగా నింపబడి వాళ్ళు ఇంకా తిన్న తర్వాత ఇంకేమైతుందంట? చాలా మిగులుతుందంట కొంచెంగా. యెహోవా తన జనులను ఆశీర్వదించినందున తన జనులను ఆశీర్వదించినందున దేవుడు తన
ఇంత గొప్ప రాశి మిగిలినదని రాజుతో అనగా, ఇంత గొప్ప రాశి మిగిలింది రాజుగారు రాజుతో అంటే దాన్నంతా కూడా సమకూర్చి సరిచేసి మరి దాన్ని దేవుని మందిరంలో కొట్లలో నింపండి అని చెప్తారు. తర్వాత 30వ అధ్యాయము 2వ దినవృత్తాంతంలో 18, 19 చదవండి. ఎఫ్రాయిము మనష్షే ఇశ్శాఖారు జెబులూను దేశంలో నుండి వచ్చిన జనులు చాలా మంది తమను తాము ప్రతిష్ఠించుకొనక అది చాలా మంది ఇక్కడ ఏం చేస్తున్నారంటే తమను తాము ప్రతిష్ఠించుకోకుండా నిర్లక్ష్యంగా ఉన్నారు. విధి విరుద్ధంగా అంటే దేవుని స్వరమునకు వాళ్ళు లోపడడం లేదు. దేవునికి విరోధమైన విధానంలో ఉన్నారు. వీళ్ళంతా దేవుని స్వరాన్ని విన్న వాళ్ళంతా దేవుని మందిరంలోకి విస్తారమైనటువంటి విధానంలో వారు ఆహార పదార్థములను, కానుకలను, వస్త్రాలు ఇంకా ఏమేమో ఇచ్చినారు వాళ్ళు. అయితే కొంతమంది విరుద్ధంగా దేవుని స్వరాన్ని విని కూడా ఆయన మాట నిర్లక్ష్య పెట్టినటువంటి వాళ్ళు ఉన్నారు. అక్కడ ప్రతిష్ఠించుకోరా, వాళ్ళను చూసి గద్దించినాడు కావచ్చు. చాలా మంది ప్రతిష్ఠించుకొని వాళ్ళ నిర్లక్ష్యానికి దేవుని ఉగ్రత ఎలా ఉంటుందో విలాప వాక్యంలో చదివితే మనకు అర్థమైపోతుంది. విలాప వాక్యంలో 3వ అధ్యాయం 42 నుంచి 44 దాకా చదవండి. విలాప వాక్యం ఇరిమియా పక్కన ఉంటుంది. మేము తిరుగుబాటు చేసిన ఇక్కడ వీళ్ళంతా దేవుని మాట వినకుండా నిర్లక్ష్యం చేసి ఎందుకు తీసుకుపోలే కానుకలు, ఎందుకు అల్లే దేవునికి అని ఇలాగా వాళ్ళ యొక్క నిర్లక్ష్య స్వభావానికి తిరుగుబాటు చేసిన వారం ద్రోహులము. ఇప్పుడు పశ్చాత్తాపం దేవుని ఉగ్రత వచ్చినప్పుడు ఇప్పుడు అంటున్నారు, దేవా మేము తిరుగుబాటు చేసినామయ్యా, మేము ద్రోహులము, నీవు మమ్మల్ని క్షమింపలేదు. నీవు మమ్మల్ని ఎందుకు, మీరు తెలిసి పాపం చేసినారు అందుకనే క్షమింపలేదు అంటున్నారు. కోపము ధరించుకున్న వాడవై నీవు మమ్మల్ని తరుముచున్నావు. దేవుని యొక్క స్వరము వాళ్ళు అప్పుడు వీళ్ళ ఇప్పుడు దేవుడు గద్దిస్తే వీళ్ళు తరం పడుతున్నారు. ఆ మాటకు ఎక్కడెక్కడ ఈడ్చుకొని పోయి పడుతున్నారు. ఎందుకంటే దేవుని స్వరం ఇందాక మనం చూసినాం, అంత మంచి చెట్లనే అది విరుగుతున్నాయి కదా. గంతుల వలె అవి లేళ్ళు కూడా మరి ఎంత ఇదిగా గంతులు వేస్తున్నాయి. లెబానోను యొక్క వృక్షాలన్నీ కూడా అంత ఆయన భీకరమైన స్వరానికి వీళ్ళు లోబడకున్నందుకు ఇప్పుడు ఆయన గద్దిస్తుంటే పరుగెత్తిపోతున్నారు. దేవుని కోపానికి నిలవలేకపోతున్నారు. దయతలచక చంపుచున్నావు అంటే పోయి ఎక్కడంటే ఎక్కడ పడి చస్తున్నారు. వాళ్ళు రాళ్ళ కింద పడి చస్తున్నారు. రాళ్ళు మమ్మల్ని కప్పవా, గుహా మమ్మల్ని కప్పవా అంటున్నారు. ప్రకటన 6వ అధ్యాయం 7వ అధ్యాయంలో మనం చూస్తే ఆ గుహల దగ్గరే మమ్మల్ని కప్పండి అంటున్నారు. అంత ఉగ్రత ఎందుకు తెచ్చుకోవాలి? మాట వింటే లోబడితే ఎంత దయగల తండ్రి, ఆయన కనికరం తండ్రి. 143వ కీర్తనలో ఆయన దయ ఆయన దయగల ఆత్మ సమభూమి గల ప్రదేశమందు నడిపిస్తాడు. ఆయన 65వ కీర్తనలో దయా కిరీటం మనకు తోడుగా ఉంచుతాడు. ఇంత కనికరం గల తండ్రి. ఎజ్రాలో 7, 8, 9 అధ్యాయం చదివితే ఆయన కరుణాహస్తము మాకు తోడుగా ఉన్నందుకు మేము ఈ పని చేశామంటాడు. ఎంత కనికరం గల దేవుడు. ఆయన పరిశుద్ధ బాహు ఆయనకు విజయం ఇచ్చిందని మరి 98వ కీర్తనలో మనం చూస్తాం. ఆయన పరిశుద్ధ బాహువే విజయం ఇచ్చింది. మరి పరిశుద్ధ బాహు మనకు విజయం వచ్చిందంటే ఆయన ద్వారానే. ఆయన పరిశుద్ధ బాహు మనకు తోడుగా ఉండి, కరుణాహస్తం తోడుగా ఉండి, ఆయన దక్షిణహస్తం తోడుగా ఉండి, ఆయన దయాకిరీటం మనకు తోడుగా ఉంటే, ఆయన గాయపనస్తం తోడుగా ఉంటే మనకు ఎంతగానో విజయం దేవుడిస్తాడు. అనేకులు విజయం కోసమే చూస్తున్నారు. మరి ఆయన దయను కృపను పొందాలి కదా. ఆయన దయనుకు మనం పాత్రం కాకుండా ఆయన ఉగ్రతకు గురైపోతే మనం వచ్చేది ఏమిటి అంటే అపజయం, అలజడి, కలవరం. ఇక్కడ అందుకనే 42 నుంచి 44 దాకా చదివితే ఎంత బాగా రాస్తున్నాడు. 44 చదవండి. విలాప వాక్యంలో 3:44. మా ప్రార్థన నీ యొద్ద చేరకున్నా నువ్వేం చేసినావు? మేఘం చేత కప్పుకొని అభ్యంతరం చేసుకుని మా ప్రార్థన మీరు ప్రార్థన చేస్తుంటే వింటున్నారని మీరు అనుకుంటున్నారు. దేవుడు వినటంలా. ఎందుకు వినటం లేదు? జవాబు రావటం లేదు, విజయం కలగటం లేదు. అపజయం, నింద, వేదన, రోదన, కన్నీళ్లు, సిగ్గును, అవమానం ఎందుకు వచ్చింది అంటే దేవుని యొక్క స్వరాన్ని విని విధేయత కలిగి ఆయన చెప్పినట్టుగా మనం చెయ్యలేదు కాబట్టి, దేవుని మాటకు విధేయత చూపలేదు కాబట్టే ప్రార్థన కూడా దేవుడు వినకుండా మేఘం కప్పుకొని ఉన్నాను అంటే మేఘం దగ్గర నుంచి ఎన్నిక వస్తుంది ప్రార్థన. అందుకే దావీదు కూడా అంటారు కీర్తనకారులు, నా ప్రార్థన
నేను ఒకవేళ నా హృదయంలో పాపం చేస్తే నా ప్రార్థన నీ వినక పోదుగా. ఎంత బాగా నేను పాపం చేయకున్నట్టు నీ వాక్యం నా హృదయంలో ఉంచుకున్నాను. అందుకే వాక్యం ఎక్కువ కంటెక్ట్ చేయండి. ఎంత వాక్యం మనం కంటెక్ట్ చేసి ధ్యానిస్తామో ఆ వాక్యముతో ప్రార్థన దేవుని చెంది చేరి వాక్యమే మనకు జవాబు లాక్కొని వస్తుంది. దావీదు 9వ అధ్యాయం ప్రార్థన చేస్తుంటే దావీదుకు ఇంకా ఆమెను అనకముందే దేవుడితో వచ్చి నువ్వు దేవుని చేత అభిషేకం పొందావు, నువ్వు బహు ప్రియుడవు, నువ్వు ప్రార్థిస్తూ ఉంటేనే నీకు జవాబు ఇవ్వడానికి దేవుడు నన్ను పంపినాడు. ఎంత గొప్ప గొప్ప కారణం, దావీదు దేవుని ఎంత భయభక్తి కలిగి ఉన్నాడు. రాజుకు భయపడా, రాజు శాసనాలకు భయపడా. ఇదిగో మీరు దేవుని ఆరాధించకపోతే మీరు చంపేస్తారు తెలుసా, అగ్నిగుణంలో వేస్తా అంటే ఏం పర్వాలేదు, మేము సింహపూర్లో వేసా చూడు దానియే ఏం పర్వాలేదు, మేము బ్రతికిన ప్రభు వాళ్ళమే చనిపోయినా కూడా ప్రభు వాళ్ళమే. అందుకే 114వ ప్రకటనలో 13వ వచనంలో ఇప్పటి నుండి ప్రభునందు మృతులు ధన్యులు. అది ఇప్పటి నుండి అంటే ఎప్పటి నుంచి? ప్రభుని మనం నమ్మినప్పటి నుంచి, మనం బ్యాప్టిజం తీసుకున్నప్పటి నుంచి. బాప్తిస్మాలు పరలోక రాజ్యం చేర్చాం. మారు మనసు విషయమైన బాప్తిజం, రక్షణార్థమైన మారు మనసు మనకున్నా. రక్షణ అనేది మారు మనసుతో వస్తుంది. మనసు మారకుండా ఎన్ని బ్యాప్టిజాలు తీసుకున్నా కూడా వేస్టే. ఇప్పుడు చంద్రబాబు నాయుడు చాలా మంది పాస్టర్స్కి డబ్బులు ఇస్తున్నారు అంటే ఎవరెవరైతే ఎస్సీగా ఉన్నారో వాళ్ళంతా మళ్ళీ క్రైస్తవ సర్టిఫికేట్. చూడండి, అక్కడ సంఘం లేకున్నా కూడా సంఘాన్ని పెట్టుకోనని ఒక సంఘానికి 2 పాస్టర్లు పెట్టుకొని వాళ్ళు విధంగా సర్టిఫికేట్ పెట్టుకొని ఎందుకు 5,000 కోసం. ఎంత బాధాకరంగా ఉంటుంది. దేవుడు ఇవ్వడా? రాజకీయ నాయకులు ఇస్తేనే మనం ఆశీర్వదించబడతామా? చూడండి, అసలు వీళ్ళు గద్దించాలి. అసలు ఎందుకు ఇస్తున్నారు మీరు మాకు 5,000? ఒకవైపు బైబిల్ అంతా కూడా మీరు మత మార్పిడి చేయండి అంటున్నారు, బైబిల్ కాల్ చేస్తున్నారు, సంఘాలన్నీ కాల్చి వేస్తున్నారు. అలాగే సంఘాలను పాడు చేసుకుంటా మళ్ళీ ఇదేంది ఇది అంటే లోపలేమో కాలు పట్టుకునేది, ప్రజలేమో చెప్తే కొట్టేది. అలా ఉంటుంది అన్నమాట. అసలు అందరు కలిసి పాస్టర్లు ఎందుకు ఇష్టం నాకు వద్దు అని చెప్పాలి రోషంతో. నీవు ఇచ్చే 5,000 మేము తీసుకొని బ్రతుకుదాం అనుకుంటున్నారా? నీవేమో నాకు 5,000తో మమ్మల్ని పోషిస్తావా? ఏమైనా దేవుని పిల్లలు ఇవ్వాలి, దేవుడు ఇవ్వాలి. హల్లెలూయా, 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 హల్లెలూయా. చంద్రబాబు నాయుడు ఇచ్చే 5,000 వద్దు అని అన్న దైవజనుడికి దేవుడు 10,000 ఇప్పిస్తాడు నన్ను అడిగితే. వీళ్ళు ఒకవేళ నిజంగా నిజాయితీగా నువ్వు పరిచయం చేస్తుంటే దేవుడి సహాయం ఎక్కడి నుంచైనా వస్తుంది. ఇక్కడ దేవుడి స్వరాన్ని వినడానికి వాళ్ళకి అంత శోధన వచ్చింది. 4వ అధ్యాయము విలాప వాక్యములు 9-10 వచనాలు చదవండి. క్షామహతులు భూఫలములు లేక. చూడండి, దేవుని ఉగ్రతకు గురైపోయి పారిపోతున్నారు, చంపబడుతున్నారు. చావు బతుకుల మధ్య వాళ్ళ బ్రతుకులు వస్తున్నాయి కాబట్టి వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే వాళ్ళ పిల్లల్ని వండుకొని తింటున్నారు. భూఫలము లేక పొడుగబడి క్షీణించిపోయేదరు. ఖడ్గహతులు క్షామహతుల కన్నా భాగ్యవంతులు. వాత్సల్యం గల స్త్రీల చేతులు. చూడండి, ఈ క్షామం కంటే కూడా ఖడ్గంతో పొడిచి చంపేది మేలు కదా అని. వాత్సల్యం గల స్త్రీలు చేతులు తాము కనిన పిల్లలను వండుకొనెను. ఎంత బాధ చూడండి. తల్లి కఠినమైనది కాదు, వాత్సల్యం ఉంది ఆ తల్లికి. వాత్సల్యం గల తల్లులు తట్టుకోలేక ఆకలికి తమ కన్న పిల్లలు ఏం చేసుకుంటున్నారంట? వండుకొని. ఇది అండర్లైన్ చేసుకోండి. వండుకొని తింటున్నారంటే తమ పిల్లలు వాళ్ళు కట్ చేసుకునే కదా. ఎంత బాధ చూడండి. తమ పిల్లలు తామే కట్ చేసుకొని తామే వండుకొని తాము తింటున్నారు. సిగ్గులేదు. ఎందుకంటే చచ్చిపోవడం మేలు అనొచ్చు కదా. అందుకని ఇక్కడ క్షామహతుల కంటే ఖడ్గహతులు మేలు అని. భాగ్యవంతుడు నిశ్చయంగా. ఇక్కడ ఎంత నీచమైన విధానంలో వాళ్ళు పిల్లలను వండుకొని తింటున్నారు. తర్వాత నా జనుల కుమారి వచ్చిన నాశనంలో వారి బిడ్డలు వారికి ఆహారమైంది. వారి జనులకు నాశనం ఇది. వారి నాశనంలో వాళ్ళ పిల్లలు వాళ్ళకి ఆహారం అయిపోయినారు. ఈ నాశనం అనే పదాన్ని మనం అండర్లైన్ చేసుకుంటే
ఈ రాత్రి కాల సమయంలో వాళ్ళేమో వండుకొని తిన్నారు, వాళ్ళ బిడ్డలను, వాళ్ళ కొడుకులను, కూతుళ్లను, మరి పిల్లలను. మనం కూడా వండుకొని తిన్న అవసరం లే. వాళ్ళు విచ్చలవిడిగా తిరుగుతున్నారంటే ఇంతకంటే భయంకరంగా నరకయాత్ర. వాళ్ళు ఒక్క పూటలో ఈ రోజు వాళ్ళు చస్తారు కదా, ఒక్క పూటలో ఒక రోజులో చస్తారు, లేదా అర్ధ గంటలో చచ్చిపోతారు వాళ్ళు. కానీ వాళ్ళకంటే నీచంగా ఉన్నారు ఇప్పుడు తల్లులు. ఎందుకు నీచంగా ఉన్నారంటే కొడుకులకు రక్షణ లేదు, కొడుకులకు దేవుని సన్నిధి లేదు. వాళ్ళు ఎక్కడ పోతున్నారంటే నరకానికి. అక్కడ నరకంలో ఈయన ఒక్కరోజు కాలి వాళ్ళు కడుపులో పోతున్నారు, కానీ అక్కడ యుగాలు కాలుతున్నారు. మరి దేవుడు మనతో మాట్లాడుతున్నారు, విలపిస్తున్నాడు దేవుడు. గర్భఫలం యెహోవా ఇచ్చు బహుమానమని నేను మీకు బహుమానం ఇస్తే నా బహుమానాన్ని నా సన్నిధికి తీసుకురాకుండా, నా మార్గంలో పెంచకుండా విచ్చలవిడిగా వాళ్ళు తిరుగుతున్నారు. దేవుని సన్నిధికి రావడంలా, వాక్యం చదవడంలా, ప్రార్థన జీవితంలో లేరు. ఉంటే ఖచ్చితంగా వస్తారు. ఎవరైతే వాక్యంలో ప్రార్థన జీవితంలో ఉంటారో ఆ వాక్యం ప్రార్థన వాళ్ళు ఏం చేస్తారు, ప్రెజర్ చేస్తుంది, తీసుకొని వస్తుంది. దేవుడు ఉండలేరు. అదే అనమాట, దేవుడు మాట్లాడినటువంటి పిల్లలు ఉండలేరు. ఖచ్చితంగా పోవాలి పోవాలి పోవాలని ఒక ప్రెజర్ వస్తుంది. మరి యొక్క రాత్రి కాలంలో చాలా మంది పిల్లలు దేవుని మందిరానికి రాలేకున్నారు. దాని అర్థం ఏంటంటే మీరే మీ పిల్లలను నరకానికి పంపుతున్నారు. దేవుని లెక్క అడుగుతారు. నీకు ఇచ్చిన ఎంతో మంది గర్భఫలం లేదని వాళ్ళు ఏడుస్తున్నారు, చనిపోయే వరకు ఏడుస్తున్నారు, వాళ్ళు బాధపడుతున్నారు. దేవుడు నీకు గర్భఫలం ఇస్తే మరి నీ గర్భఫలాన్ని తిరిగి నాకు ఇవ్వాలి కదా, దేవుని చేతికి అప్పగించాలి కదా. యెహోవా ఇచ్చిన యెహోవా తీసుకుని యెహోవా నామం సన్నతింపబడి కాక అన్నాడు. ఎవరన్నాడు? యోబు అన్నాడు. మరి నీవు కూడా యెహోవా ఇచ్చిన యెహోవా తీసుకుని యెహోవా నామం సన్నతింపబడి కాకంటే దేవుని సన్నిధిలో పెంచాలి, దేవుని మార్గంలో పెంచాలి, దేవునికి ఇష్టంగా పెంచాలి, పరిశుద్ధంగా పెంచాలి. మరి మన పిల్లలు పరిశుద్ధంగా ఉన్నారా, దేవునికి ఇష్టంగా ఉన్నారా, దేవునికి మహిమకరంగా ఉన్నారా, దేవుని సన్నిధిలో ఉన్నారా, దేవుని కొరకే వాళ్ళు ప్రార్థిస్తున్నారా, పాడుతున్నారా, బైబిల్ చదువుతున్నారా, అన్ని లెక్కలు దేవుడు అడుగుతాడు. నువ్వు ఒక్కదాన్ని వస్తే చాలు కదమ్మా అంటాడు. నేను చెప్పినాను ప్రభావ వాళ్ళు వినటం లేదంటే, చెప్పితే వినకుండా ఎలా ఉంటారు? వినేలా చెయ్యాలి తల్లి అంటే. ఎందుకు అంటే ఏ తల్లులు, చాలా మంది తల్లులు వింటారు. ఇప్పుడు ఉదాహరణ మనల్ని దేవుడు అంటాడు, మరి ఆమె కొడుకు వస్తున్నాడు కదా అంటారు. హస్బెండ్ కొడుకు వస్తున్నాడు, మా అమ్మని అడుగుతాడు. అదో పాస్టర్లో వాళ్ళ పిల్లలు అంటున్నారు కదా దేవుని సన్నిధిలో, మరి మీ పిల్లలు ఎందుకున్నారు? అడిగేదానికి మనం ఏం జవాబు చెప్తాం? ఈ రాత్రి మన పిల్లలను వండుకొని తింటున్నారని వాళ్ళు ఒక్కరోజు తిన్నారు, కానీ మీరు మీ పిల్లలు నరకానికి అప్పగించారు. దేవుడు వదిలిస్తూ ఉన్నాడు, బాధపడుతూ ఉన్నాడు. అందుకనే ఏమైపోయింది ఇక్కడ మళ్ళీ ఏస్కేలు 44 దగ్గరికి వస్తే 7వ వచనం చదవండి. 43:7. నా యుద్ధ నిలిచిన వాడు నరపుత్రుడా, ఇది నా స్థలము, నా పాదపీఠము. ఇక్కడ నేను ఇశ్రాయేల్ మధ్య నిత్యం నివసించాలని ఇష్టపడుతున్నాడు. ఎవరిలో దేవుడు నిత్యము నివసిస్తా అంటే వాళ్ళు నేను యెహోవాను, నేను నా కుటుంబం సేవిస్తామన్న వాళ్ళలో, అప్పగించిన తమకిచ్చిన పిల్లలన్నా దేవుణ్ణి పెంచిన వాళ్ళలో దేవుని నివాసం చేస్తారు. అందరిని నివాసం చేయడు. వాళ్ళు ప్రత్యేకంగా ఉన్నటువంటి వాళ్ళు, లోకస్తులంతా లేరు, లోకంలో యొక్క కుమారులలాగా లేరు. వాళ్ళ పిల్లలు ప్రత్యేకంగా ఉంటారు. 2 కొరింథీ 6:18. 2 కొరింథీ 6:18. దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందిక అంటున్నాడు. దేవుని ఆలయం, మీ పిల్లలు దేవుని ఆలయమై ఉన్నారు, నువ్వు దేవుని ఆలయమే ఉన్నావు. దేవుని ఆలయం నువ్వు అయినప్పుడు నీ పిల్లలు కూడా నీతో పాటు ఉంటారు. అంతేగాని దేవుని ఆలయంలో విగ్రహములతో ఏమి పొందిక. విగ్రహము అంటే చాలా విధాలు. దేవునికి విరోధమైన పాపాలన్నీ విగ్రహాలు. తిరుగుబాటు విగ్రహంతో సమానమే. తిరుగుబాటు ఆజ్ఞ అతిక్రమమే పాపం. విగ్రహారాధన పాపమే, తిరుగుబాటు పాపమే, చెడు ఆలోచనలు పాపమే, తాగుడు, తిరగటం, తినటం, తిరుగుబోతులు, వదిలబోతులు, నిద్రబోతులు, వీళ్ళంతా పాపమే. అందుకనే ఇక్కడ చెప్తున్నాడు. మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము, మనము జీవం గల దేవుని ఆలయమై ఉన్నారని అందుకే దేవుడు ఇలాగ సెలవిచ్చున్నాడు. నేను వారిలో ఎవరి హృదయం అయితే దేవునికి పాదపీఠంగా చేస్తారో, ఎవరి హృదయం అయితే దేవునికి నివాస స్థలంగా ఉంటుందో, ఏ కుటుంబం అయితే కుటుంబ సమేతంగా దేవుని ఆరాధిస్తున్నారో యెహోషువలాగా, నేనును నా ఇంటి వారిని యెహోవాను
సేవించేది. అప్పుడు వాళ్ళ ఇంటిలో వాళ్ళ హృదయంలో ఉన్నాడు తండ్రి అయిన దేవుడు. వాళ్ళ హృదయాలలో ఉన్నాడు, వాళ్ళ ఇళ్లలో కూడా నివాసం చేస్తారు. మరి మన ఇళ్లలో దేవుడు లేకపోతే ఎవరుంటారు? అది ఎంత వెంటనే జవాబు చదువు అంకిత. ఆ అప్పవాది మనలో దూరకుండా మనం జ్ఞానం కలిగి ప్రవర్తించాలి, పరిశుద్ధంగా ఉండాలి. పరిశుద్ధత నుంచి అతి పరిశుద్ధుడికి మనం వెళ్ళాలి. అందుకనే పరిశుద్ధ ఆత్మదేవుడు ఇక్కడ మీరు వారి మంచి చదవ నేను వారి దేవుడిన ఇందును వారు నా ప్రజల ఇందును కావున మీరు వారి మధ్య నుండి బయలువెడలి మీరు ఏం చేయాలంట? వారి మధ్య నుండి బయలువెళ్ళి ఎలా ఉండాలి? ప్రత్యేకంగా ఉండాలంట. మరి మీ పిల్లలు ప్రత్యేకంగా ఉంటున్నారా? మీ కుమారులు ప్రత్యేకంగా ఉంటున్నారా? బిడ్డలు ప్రత్యేకంగా ఉంటున్నారా? మీ భర్తలు ప్రత్యేకంగా ఉంటున్నారా? భార్యలు ప్రత్యేకంగా ఉంటున్నారా? దేవుడు అడుగుతాడు ప్రత్యేకమైన జీవితం. నువ్వు ప్రత్యేకంగా ఉంటే దేవుడు మనలో ఉండి మనలో నివాసం చేస్తాడు. ఆయన మనతో ఉంటాడు. ఆయన మనల్ని నడిపిస్తాడు, మనల్ని ఆదరిస్తాడు. నేనే మిమ్మల్ని ఓదార్చువాడిని అంటాడు. మనతో మాట్లాడతాడు సంతోషంగా, మనతో కలిసి భోజనం చేస్తాడు. వారు నా ప్రజలందు, నేను వారి దేవుడినై ఉండు. మరి దేవుడు మన దేవుడై ఉండాలంటే మనం ఆయన ప్రజలమై ఉండాలంటే మనం ఎప్పుడైతే ప్రత్యేకంగా ఉంటామో లోకస్తులతో కలిసిపోకూడదు. లోకం మనము వేరే ఉండాలి. అప్పుడు దేవుడు ఇది నా గద్దె స్థలం, నా పాదపీఠం, ఇక్కడ నేను ఇశ్రాయేలుల మధ్య నిత్యము ఏం చేస్తాగా నివసించాను. వారు ఇకను జాగ్రత్తం చేసి తమ రాజుల కలేబరములైన రాజుల కలేబరములకు ఉన్నత స్థలములను కట్టి తామైనను తమ రాజులను నా పరిశుద్ధ నామను అపవిత్రపరచక ఇందురు. వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే, రాజులు అంటే చాలా మంది రాజకీయ నాయకులు పెద్ద పెద్ద సమాధులు కడుతున్నారు కదా రాజులకు. ఎవరు ఆ రాజులు అంటే దేవుని దూషించిన రాజులు, దేవుని అవమానపరిచిన వాళ్ళకు సమాధులు కట్టకూడదు. ఇస్కరియోతు యూదాకు సమాధి లేదు, పారవేయబడ్డాడు పెంటలాగా. దేవునికి విరోధమైన వాళ్ళకు సమాధులు కట్టే దేవునికి కోపం వస్తుంది. వీళ్ళు ఏం చేస్తున్నారు? దేవునికి ఎవరు విధులుగా చేసినా వాళ్ళ సమాధులు కట్టి దేవుని అవమానపరుస్తున్నారు, బాధ పెట్టినారు. అందుకే ఇక్కడ అన్నాడు, వాళ్ళ కలేబరాలను వాళ్ళ సమాధులు నా దగ్గర నుంచి తీసేయండి. ఇది నా పరిశుద్ధ స్థలం, ఇది నా గద్దె స్థలం. ఈసేపు కాంపౌండ్లో చాలా దైవజనుల యొక్క సమాధులను తీసేశారు. ఎంత బాధ చూడండి. మంచి వాళ్ళ సమాధులు, దేవునికి విరోధుల యొక్క సమాధులను తీసేయండి అంటే వాళ్ళు మంచి వాళ్ళ సమాధులను తీసేస్తారు. అక్కడంతా కూడా ఇళ్లలో ఉండే వాళ్ళకంతా ఎవరికి సమాధానం లేదు. ఈసేపు కాంపౌండ్ అంతా చాలామంది నాకు ప్రేయర్ చేయమని చెప్తారు. నేను ఒకటే చెప్తా, అక్కడ దైవజనుల మిషనరీస్ యొక్క సమాధులు ఉన్నాయి. కానీ ఏం చేస్తున్నాం మనం? వాళ్ళ సమాధులను తీసేస్తున్నాం. దైవజనుల సమాధులు ఉన్నాయి. దైవజనుల యొక్క సమాధులు పరిశుద్ధ శరీరాలు లేస్తాయి. పరిశుద్ధుల శరీరాలు మనం పరిశుద్ధంగా చూడాలి. అలాగని ఆ సమాధిని పూజ చేయమని కాదు. కొంతమంది పూజలు చేస్తారు, సమాధికి పూజ చేయకూడదు. సమాధి దగ్గర పోయి క్యాండిల్స్ అంటిస్తారు. అది ఒకవేళ అంటిస్తే అంటించుకోవచ్చు, కానీ పూజలు చేసి మొక్కి ఇలాంటివి చేయకూడదు. మనం దేవునికి మహిమకరంగా ఉండాలి, దేవుని నామం ఘనపరచబడేలాగా ఉండాలి. అందుకనే ఆయన పరిశుద్ధ నామమును అపవిత్రపరచకుండా మనం చూసినప్పుడు ఎంత ధన్యత. అప్పుడు 198 కీర్తన, క్షమించండి, 98వ కీర్తన 1వ వచనం. యెహోవా ఆశ్చర్యకార్యములు చేసి ఉన్నాడు. ఆశ్చర్యకార్యం చేస్తాడు అప్పుడు దేవుడు. ఆయనను గూర్చి కొత్త కీర్తన పాడు. అప్పుడు ఆయన గురించి మనం కూడా కొత్త కీర్తన పాడతాం. ఆశ్చర్యకార్యం చేసేవాడు ఆయన. 119:53 చదవండి. 119:53. నీ ధర్మశాస్త్రంను విడిచి నడుచుచున్న భక్తులను చూడగా నాకు అధిక రోషం పుట్టుచున్నది. కోపం వచ్చేస్తుంది. దావీదు నాకు కూడా కోపం వస్తుంది. నీ ధర్మశాస్త్రమును విడిచి దేవుని సన్నిధికి వాక్యం వినడానికి రాకపోతే నాకు కూడా ఇంత. ఈరోజు అదే అన్నాను నేను. దేవుని సన్నిధికి మనం ఎలాగ రావాలి? కీర్తన 20లో యెహోవా నాకు వెలుగును రక్షణ ఉన్నాడు. మనకు వెలుగు రక్షణ ఉన్న దేవుణ్ణి వెతకాలి. వెలుగును
ఆయనకి ఇవ్వాల్సిన సమయం ఆయనకి ఇవ్వాల్సిన ఘనత ఆయనకి ఇవ్వాలి. కాబట్టి ఈ రాత్రి కాల్సిన దేవుని మహిమపరచ దేవుని లేఖన భాగం దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.